జై శ్రీమన్నారాయణ. రెండవ పాశురం. வையெத்துவாழ் வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரம நடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் மாந்தனையும் கைகாட்டி ఉయ్యుమారెన్నియుగందేలో రెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై రెండవ పాసుర వ్యాఖ్యానం. శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన కాలమున ఈ భూలోకమున పుట్టి దుఃఖమయమగు సంసారమున ఆనందము అనుభవించుచున్న అదృష్టవంతులారా, మేము మా వ్రతమును ఆచరించు విధానమును తెలిపెదము. తెల్లవారుజామున లేచి స్నానమాడి క్షీరసాగరమున మెల్లగా పడుకొని ఉన్న పరమపురుషుని పాదములను కీర్తించదము. నేతిని భుజింపము, పాలను ఆరగింపము, కంటికి కాటుక పెట్టుకొనము, పూలను ముడువము, పెద్దలు చేయని వాటిని చేయము, ఇతరులపై చాడీలు చెప్పము, దానమును భిక్షమును పుచ్చుకొను వారికి తృప్తి కలిగినంత వరకు ఇచ్చి ఉజ్జీవించు విధమును అరువిదుము. మొదటి పాసురమున రేపల్లెలోని పడుచులను మాత్రమే పిలిచారు. కాని ఈ పాసురమున భూమండలములో ఉన్న వారందరినీ ఆహ్వానించుచున్నారు. దీని వలన ఈ వ్రతము ఒక్క రేపల్లెలోని వారికే కాక ఈ ప్రపంచమున భగవదనుభవ రుచి కలిగి తరింపదలచిన వారందరికీ సంబంధించినది అని తెలియదగును. భగవద్గుణములందు వ్యామోహము కలిగిన మీ వంటి వారు చెప్పు హరికథా శ్రవణమే పురుషార్థము. ఈ పాలు పెరుగు నెయ్యి ఉండగా ఇతరములగు పాలు పెరుగు నెయ్యి మాకు వలదు. ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహమును అలవర్చుకొనుటకు ఈ నియమాలను ఆచరిస్తాము అని అన్ని శుభములకు ఆనందములకు భగవానుని నామ సంకీర్తమే ఉత్తమ సాధనమని తెలుపగోరిరి. జై శ్రీమన్నారాయణ.